హలో ఎవ్రీవన్. సో వాషింగ్ మిషన్లో వచ్చేసి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ వస్తాయని చాలామందికి తెలియదు. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. అది వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్తున్నా. సో చెప్పిన క్వశ్చన్సే రిపీటెడ్గా వీడియో కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడకుండానైతే అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగానైతే రిప్లై ఇస్తా. సో ఫస్ట్ ఏంటంటే మనం బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ వాషింగ్ మిషన్కి రాకుండా ఉండాలంటే వాషింగ్ మిషన్ మంత్లీ వన్స్ కానీ 2 monthsకి ఒకసారి కానీ ఖచ్చితంగా టబ్ క్లీన్ అయితే చేయాలండి. సో నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్గా చాలామంది అడిగే రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా మురికిపోవడం లేదని అంటున్నారు. వాటికి ఏంటంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. అది ఏ వాషింగ్ మిషన్ అయినా పర్లేదు, ఏబీ కానీ, బోచ్ కానీ, సామ్సంగ్, ఎల్జీ ఇట్లా ఏ వాషింగ్ మిషన్ అయినా పర్లేదు, ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా ఏ వాషింగ్ మిషన్ అయినా హెవీగా బట్టలు అయితే వేయొద్దండి. సో హెవీగా బట్టలు వేయడం వల్ల అవి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండదు అందులో. సో అట్లా అయితే మురికి ఎట్లా పోతుంది, పోదు కదా. బట్టలు అనేది ఆప్షన్ను బట్టి వేయాలి. నెక్స్ట్ ఏంటంటే సో చాలామంది ఏంటంటే మనకు 2 kgs ఆప్షన్ ఉన్న దాంట్లో 8 kgs వరకు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అది ఎక్కువ ఇయర్స్ అయితే రాదండి. ఖచ్చితంగా కానీ మనం ఏ ఆప్షన్ను బట్టి ఆ ఆప్షన్లో మాత్రమే ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో వేయాలి. చాలామంది ఏంటంటే ఇంట్లో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఎవరికొకరికి ఫీవర్ వచ్చి ఉంటుంది. సో అవేంటంటే నార్మల్ వాళ్ళతో అంటే ఇప్పుడు మనం అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలిపి బట్టలు వాషింగ్కి వేస్తున్నాం. ఎప్పుడు కానీ అట్లా వేయొద్దండి. యాంటీ అలర్జీన్ ఉంది కదా ఇక్కడ. సో ఖచ్చితంగా ఫీవర్ వచ్చిన వాళ్ళ క్లాత్స్ అనేది వేరేగా చేసి మాత్రమే ఈ యాంటీ అలర్జీన్ ఖచ్చితంగా ఇందులో మాత్రమే వేయాలి. బట్టల నుంచి కూడా మనకు కొన్ని బ్యాక్టీరియా, వైరస్ అట్లా అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళవి కూడా బేబీ వేర్ ఇందులో ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోనికి ఫీవర్ వచ్చిన వాళ్ళకి యాంటీ అలర్జీన్ కానీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బేబీ వేర్ కానీ, నెక్స్ట్ ఏంటంటే బెడ్షీట్స్ అవి వచ్చేసి బల్క్ అండ్ బెడ్డింగ్ అని స్మూత్గా అంటే కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే వాటిని క్రెడిల్ వాష్ అని మనకు అప్పటికప్పుడు ఒక 15-30 minutesలో వాషింగ్కి కావాలి. అవి ఎక్కువ మురికి లేవు అట్లాంటి టవల్స్ లాంటివి అయితే ఎక్స్ప్రెస్ వాష్. సో ఇవన్నీ ఎందుకంటే ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోనీకే తప్ప మనకు నచ్చిన ఆప్షన్లో వేయనీకైతే అస్సలు కాదండి. సో చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, నేను వీడియో చేస్తూనే ఉన్నా, మళ్ళీ అడుగుతున్నారు. సో ఇన్ని ఆప్షన్స్కి మనం ఇట్లా వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసుకోవాలి. బేబీ వేర్ ఖచ్చితంగా బేబీ వేర్కి వేయాలి. మనకు జస్ట్ చిన్న ఫీవర్ కానీ, ర్యాషెస్ కానీ ఏ చిన్నదైనా కూడా యాంటీ అలర్జీన్ వేయాలి. మనకు బెడ్షీట్స్, పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఉంటే బల్క్ అండ్ బెడ్డింగ్ వేయాలి. సో అంటే కేర్ఫుల్గా ఇట్లాంటి కాటన్ క్లాత్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే చేతులతోటి వాష్ చేసుకునేటి ఏమన్నా ఉంటే క్రెడిల్ వాష్లో వేయాలి. సో ఎక్స్ప్రెస్ వాష్లో ఏంటంటే టవల్స్ కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వాటికి మురికి ఏం లేదు అనుకునే వాటిని ఎక్స్ప్రెస్ వాష్లో యూజ్ చేయాలండి. సో నేను ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండానైతే చూడండి. సో మళ్ళీ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలకు మురికి అయితే ఖచ్చితంగా ఇట్లా ఏ ఆప్షన్కి ఎన్ని కేజీస్ వేస్తే ఖచ్చితంగానైతే మురికిపోతుంది. చాలామంది నెక్స్ట్ ఏంటంటే చాలామంది సర్ఫ్ యూజ్ చేస్తారు. అసలు సర్ఫ్ అనేది యూజ్ చేయొద్దండి. సర్ఫ్ అనేది తొందరగా వాటర్లో డిజాల్వ్ లిక్విడ్ అయితే ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. మనకు షర్ట్స్ కానీ, ప్యాంట్ కానీ, డ్రెస్లకు కానీ ఈజీగా అది లిక్విడ్ అనేది వెళ్ళి వాటి మురికి అనేది పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో అంటే అబ్బాయిల జీన్స్ అట్లా వేసినప్పుడు జిబ్బు క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్యాంట్స్ కానీ, డ్రెస్సెస్ వేసినప్పుడు రివర్స్ తీసేయాలి. దానివల్ల బట్టలకు ఉన్న మురికి అనేది మంచిగా పోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఓన్లీ మనం బట్టలు వాషింగ్ అంటే మంచిగా నీట్గా గానీకి వాషింగ్ మిషన్లో వేస్తాం. బట్ వాషింగ్ మిషన్ అయితే ఎవరు క్లీన్ చేసుకోరు. సో క్లీన్ చేసుకొని వాళ్ళ గురించి అయితే చెప్తున్నా. ఎప్పుడు కానీ మనం వాషింగ్ మిషన్ని మంత్లీ వన్స్ కానీ 2 monthsకి ఒకసారి కానీ ఖచ్చితంగా క్లీన్ చేయాలి. పైన కంపార్ట్మెంట్స్ దగ్గర, నెక్స్ట్ ఏంటంటే కింద మనకు ఒక కంపార్ట్మెంట్ లాగా ఉండి అందులో మన బ్యాడ్ వాటర్ అంటే వాషింగ్ మిషన్లో కొంచెం హుక్స్ కానీ, సేఫ్టీ పిన్స్ కానీ, థ్రెడ్స్ కానీ అట్లాంటివి ఉండి మొత్తం కిందికి వచ్చి స్ట్రక్ అయ్యి కాయిన్స్ కానీ అట్లా ఆగిపోతాయి. సో ఆ కింద క్లీన్ చేయకపోతే డెఫినెట్గా కాక్రోచెస్ కానీ, ర్యాట్స్ కానీ ఇట్లా ఖచ్చితంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి అయితే కింద ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో వాటర్ ఇన్లెట్ దగ్గరనైతే ఖచ్చితంగా క్లీన్ చేయాలండి. వైట్ క్లాత్స్ ఎప్పుడు వైట్ బనియన్స్ కానీ, వైట్ షర్ట్స్ కానీ, పిల్లల వైట్ షర్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మనం ఒక ఆప్షన్లో వేసుకోవాలి. లైక్ ఎక్స్ప్రెస్ వాష్ కానీ ఓన్లీ వైట్ క్లాత్స్లే, ఒక కర్చిప్స్ వైట్ ఇవి ఉన్నాయి అన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి. లేదు మేము ఎక్కువ అంటే సాఫ్ట్గా వాష్ చేయాలనుకుంటే క్రెడిల్ వాష్లో వేసుకుంటే సరిపోతుంది. సో మర్చిపోద్దండి, ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి. దీనివల్ల ఏంటంటే వాషింగ్ మిషన్ ఎక్కువ ఇయర్స్ వస్తుంది, లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో మళ్ళీ ఏంటంటే డీస్కేలింగ్ పౌడర్ ఐఎఫ్బిది మాత్రమే తీసుకోండి. అంటే మీరు ఏ వాషింగ్ మిషన్, మీరు ఎల్జీ అయితే ఎల్జీ డీస్కేలింగ్ పౌడర్, శాంసంగ్ అయితే శాంసంగ్, బోష్ అయితే బోష్, సో ఇట్లా ఏ వాషింగ్ మిషన్ అయితే ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన డీస్కేలింగ్ పౌడర్ మాత్రమే తీసుకోండి. సో నేను డీస్కేలింగ్ పౌడర్ ఏంటంటే 3 monthsకి ఒకసారి నేను డీస్కేలింగ్ పౌడర్ వేస్తాను. ఎక్స్ప్రెస్ వాష్లో ఏంటంటే మంత్లీ వన్స్ డీస్కేలింగ్ పౌడర్ వేసి క్లీన్ చేస్తాను. ఎందుకంటే నేను 3 monthsకి ఒకసారి టబ్ క్లీన్ అనేది 1 hour చేంజ్ ఉంటుంది. సో నేను ఏంటంటే రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్స్ప్రెస్ వాష్ అనేది మంత్లీ వన్స్ వేసి అందులో డీస్కేలింగ్ పౌడర్ వేసి క్లీన్ చేస్తా. వాటర్ అనేది హీట్లో పెట్టాలి. సో నార్మల్ టబ్ క్లీన్ వేస్తే అవసరం లేదు. నేనేంటంటే వాషింగ్ మిషన్లో మరీ 90 అట్లా ఆ టెంపరేచర్ అయితే పెట్టకండి, డ్రమ్ అనేది బ్లాక్ అవుతుంది. 30, 40, 60, 90 ఉంటుంది. సో మీరు 40 or 60 పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే డిటర్జెంట్ ట్రే కానీ డోర్ గ్యాస్కెట్ కానీ ఇవైతే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. డౌన్ సైడ్ కార్నర్లో స్మెల్ రాకుండా సో అంటే ఆ కంపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇవైతే ఖచ్చితంగా యూజ్ చేయాలండి. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత తీస్తాం కదా, డోర్ క్లోజ్ చేసేసి ఉంచేస్తారు. సో ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్లో బట్టలు తీసిన తర్వాత డోర్ అనేది క్లోజ్ చేయొద్దండి, మళ్ళీ తీసే ఉంచాలి. తీసి ఉంచితేనే ఏంటంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు వాషింగ్ మిషన్లోకి వెళ్ళి బట్టలు తీసిన తర్వాత కొంచెం వాటర్ అనేది అందులో ఉండిపోతాయి. మనం డోర్ క్లోజ్ చేస్తే ఎంత అది బ్యాడ్ స్మెల్గా ఫామ్ అయితేనే ఉంటుంది. సో ఎప్పుడు కానీ డోర్ ఓపెన్ చేసి పెడితే దాని డోర్ ఓపెన్ వల్ల ఏంటంటే ఆ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి ఆ తడ అనేది ఆరిపోయి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. ఎప్పుడు కానీ మళ్ళీ వాషింగ్ మిషన్లో డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు తీసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ మీద ఎట్లాంటి బరువు అనేది పెట్టొద్దండి, డిస్ప్లే అనేది తొందరగా పోతుంది, ఎట్లాంటి వెయిట్ ఉండొద్దు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా స్టాండ్ నార్మల్లీ తీసుకుంటా అనుకోకండి. స్టాండ్ మాత్రం స్టాండర్డ్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. మేము వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే ఆ స్టాండ్ అయితే తీసుకున్నాం. సో ఏంటంటే అప్పుడప్పుడు మనకు 800 RPM 1400 RPM అండి మా వాషింగ్ మిషన్ వచ్చేసి. 1000 RPM తోటి కానీ 1200 RPM తోటి తిరిగినప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది చాలా వైబ్రేట్ అవుతుంది. ఇట్లా షేక్ అయినప్పుడు ఏంటంటే మనం లో క్వాలిటీ స్టాండ్స్ తీసుకుంటే ఆ వైబ్రేషన్కి అది ఇరిగిపోతుంది. సో ఎప్పుడు కానీ లో క్వాలిటీ స్టాండ్స్ అయితే తీసుకోకండి. అది ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నా కూడా మంచి స్టాండ్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్కి వాటర్ ఫిల్టర్ ఇస్తారు. ఏంటంటే మనకు పైన ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది కదా, సో వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో డస్ట్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఇంకా రస్ట్ అట్లా రాకుండా ఉండడానికి అట్లా వాటర్ ఫిల్టర్స్ అయితే ఇస్తారు. అవి మనం స్పెషల్గా తీసుకోవాలి. ఆ వాటర్ ఫిల్టర్స్ ఏంటంటే మిడిల్లో మనకు స్ట్రెయినర్ ఉంటుంది. సో జాలి ఉండడం వల్ల మనకు పైనుంచి ఏమన్నా డస్ట్ వచ్చినా కూడా మాపుతుంది. దీనివల్ల వాషింగ్ మిషన్లోకి ఆ డస్ట్ అంత వెళ్ళకుండా ఆపడం వల్ల వాషింగ్ మిషన్ అనేది పాడవకుండా ఎక్కువ దాని లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం మంత్లీ వన్స్ కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ మనకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అంటే మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఆ రస్ట్ కానీ ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అవి తీసుకొని మళ్ళీ పైప్ అనేది ఫిక్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడైనా లేదంటే డీస్కిలింగ్ పౌడర్ వేసేటప్పుడైనా డ్రమ్ అనేది ఇట్లా వీ షేప్లో మాత్రమే పెట్టాలి. సో ఇట్లా వీ షేప్లో పెట్టడం వల్ల మధ్యలో రాడ్ కనిపిస్తుంది కదా, సో బట్టలు అనేది రాడ్ మీద పడి పట్టుకున్న మురికి అనేది పోతుంది. సో మనం ఎలా పడితే అట్లనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయొద్దండి. సో వీలైనంత వరకు తక్కువ బట్టలు వేయండి. 8 kgs అంటే మినిమమ్ 7 kgs 6 kgs వరకు ఉంటే అందులో వాషింగ్ మిషన్లో బట్టలు మంచిగా మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండేసి మంచిగా పట్టుకున్న మురికి అనేది వాటర్లో మంచిగా డిజాల్వ్ అయ్యేసి మంచిగా డిటర్జెంట్ అంటే లిక్విడ్ మంచిగా అయ్యి వాటిలో నీళ్ళ తీసినట్టు అవుతుంది. అట్లా కాకుండా మనం దాన్ని నిండా బట్టలు వేస్తే సో అందులో తిరగనీకి ప్లేస్ ఉండదు, అసలు మురికి అనేది పోదు. సో నేను ఏంటంటే ఇక్కడ టబ్ క్లీన్కి అయితే పెట్టుకుంటున్నా. టబ్ క్లీన్ ఏంటంటే 1 hour చేంజ్. నేను ఏంటంటే 3 monthsకి ఒకసారి టబ్ క్లీన్ చేస్తాను. అది 1 hour 50 minutes. దీంట్లో ఏంటంటే కోల్డ్ కానీ 60 కానీ 90 కానీ ఉంటుంది. సో 10 years బిలో ఉంది వాషింగ్ మిషన్ అని అనుకుంటే 60 టెంపరేచర్ సరిపోతుంది. 10 years ఎబో అవుతుంది అనుకుంటే 90 degrees సెంటిగ్రేడ్లో పెట్టండి. బాగా హీట్ వాటర్ వస్తాయి. సో ఇంకెవరు అడిగిరు నన్ను వాషింగ్ మిషన్లో హీట్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు అనేసి. సో అందులోనైతే ఫిల్టర్స్ ఉంటాయండి, రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ వల్ల అవనేది వాటర్ అనేది హీట్ అవుతాయి, హీటింగ్ రాడ్స్ అయితే ఉంటాయి. సో మనం వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడే వాళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ టెంపరేచర్ వాళ్ళు అయితే ఊరికి ఇయ్యరు కదా, ఇంత టెంపరేచర్ కోల్డ్ కానీ 30 కానీ 40 కానీ 60 కానీ 90 కానీ హీటింగ్ వాటర్ ఉంటేనే కదా టెంపరేచర్ అనేది ఇస్తారు. సో నేనైతే చెప్తున్నా మనకు చెప్తారు వాషింగ్ మిషన్ ఫుల్ ఆటోమేటిక్గా టెంపరేచర్ గురించి కానీ ఇంకా మళ్ళీ మనకు వాషింగ్ మిషన్ అంటే ఫిక్స్ చేయడానికి
వస్తారు కదా, వాళ్ళు కూడా చెప్తారు సర్వీస్ పర్సన్స్. సో ఇట్లా టెంపరేచర్ మొత్తం డెమో అయితే ఒకసారి ఇస్తారండి. సో ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు మంచిగా వినాలి. ఏ వాషింగ్ మిషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఇంకేంటంటే మాకు గుర్తుండదు అని అనుకుంటే ఒక నోట్స్ తీసుకొని, లేదంటే ఒక పేపర్ పెన్ పట్టుకొని వాళ్ళు ఏమేమి చెప్తారు అన్నీ నోట్ చేసేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అయితే వాషింగ్ మిషన్ అయితే లైఫ్ టైం, అంటే ఏంటంటే దాని లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది పాడవ్వకుండా. నేను తీసుకొని నియర్గా 8 years అవుతుంది, ఇప్పటివరకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో గ్యాస్కెట్ అయితే చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలండి. డోర్ ఎట్లా పడితే అట్లా వేయద్దు. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు డోర్ ఇట్లా సడన్గా వేస్తారు. సో మనం ఎప్పుడు కానీ డోర్ సడన్గా వేయొద్దు. వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసిన తర్వాత సో ఇట్లా డీస్కెలింగ్ పౌడర్ వేసిన తర్వాత కూడా డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టడం వల్ల మంచిగా ఎయిర్ అనేది వెళ్ళి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పైన డిటర్జెంట్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, లిక్విడ్ కంపార్ట్మెంట్, దాన్ని తీసి ఓపెన్ చేసి కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ అట్లా క్లీన్ చేసుకోవాలి. సో వీలైనంత వరకు అయితే వాటర్ ఫిల్టర్స్ అయితే తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే స్టాండ్, ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటే ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్టాండ్, లేదంటే మీరు బయట తీసుకుంటామంటే హెవీ లోడ్ అంటే దాన్ని చెక్ చేసుకోవాలి. లోడ్ అనేది మంచిగా వెయిట్ అనేది మెయింటైన్ చేస్తుందా అనేది చూసుకొని స్టాండ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ పైన ఎట్లాంటి వెయిట్ అనేది పెట్టొద్దు. ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో బట్టలు అనేది హెవీగా వేయొద్దు. 8 kgs ఉంటే నియర్గా 6 or 7 kgs అలా తిరగా నీకైతే ప్లేస్ ఉండాలి. సో ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో మీరు లైక్ చేస్తే కొంతమంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది అన్న ఈ వీడియోని చూసి సో వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ వేయొద్దా, లిక్విడ్ వేయాలి, ఏదో ఒక టిప్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.